అయితే దుబాయ్లో PTW అంటే ప్రెట్టి తెలుగు ఉమెన్ ఓనం అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్కి అయితే వెళ్తున్నాము. ఓనం సెలబ్రేషన్స్లో మనకి వెల్కమింగ్ చెప్తున్నప్పుడు ఇలా పాయసం అవి ఇస్తారంట. సో ఇక్కడ మనకి పాయసం అవి ఇస్తున్నారు. అలాగే మనకి రకరకాల గేమ్స్ అవి పెట్టారన్నమాట. కాసేపు అలా చక్కగా గేమ్స్ అవి ఆడుకున్నాము. యమ్మీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామట. మీటప్ మెమరబుల్గా ఉండిపోయేలా మనకి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేశారు. ఫుల్ వీడియో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. అయితే దుబాయ్లో PTW అంటే ప్రెట్టి తెలుగు ఉమెన్ ఓనం అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను ట్యాక్సీలో స్టార్ట్ అయిపోయాయి అనమాట. గార్డెన్స్ మెట్రో దగ్గరికి వెళ్ళిపోతే గార్డెన్స్ మెట్రో దగ్గర నుంచి అనూష అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. తనని కూడా నేను ఫస్ట్ టైమే మీట్ అవటం. సో నేను కలిసి అయితే PTW మీటప్కి వెళ్తున్నాము. తినే అనూష. మీటప్ వచ్చేసి మనకి జబీల్ పార్క్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో మ్యాక్స్ స్టేషన్ దగ్గర దిగిపోయి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను అనూష అయితే మ్యాక్స్ మెట్రో దగ్గర దిగిపోయాము. సో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. వెల్కమ్ నీకోసమే వెయిటింగ్ ఇంతసేపటి నుంచి. దుబాయ్లో ఇంతమంది తెలుగు వాళ్ళని కలిపిన అడ్మిన్స్కి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి మీటప్ అయితే చేసినందుకు. దుబాయ్లో ప్రెట్టి తెలుగు ఉమెన్ ఓనం అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ని అయితే చూసేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి వీడియోస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి అయితే చూసేయండి. వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మనకి కేరళ స్టైల్లో ఓనం సెలబ్రేషన్ అండ్ వినాయక చవితి సెలబ్రేషన్ కదా మనం చేసుకుంటుంది. సో వెల్కమింగ్ చెప్తూ మనకి ఇలాగా పాయసం అది అయితే ఇస్తున్నారు. అందరూ కూడా ఓనం శారీస్ అలాగే కలర్ఫుల్ శారీస్తో మెరిసిపోయారన్నమాట. అందరూ కూడా బుట్ట బొమ్మల్లా ఉన్నారు. We light the lamp. Okay. Follow it now. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపః సర్వతమోప దీపేన సాధ్యతే దేవం ప్రాత. కొంచెం బత్తి పైకి పెట్టుకోండి. ఇప్పుడు అవుతుంది. నా పేరు సల్మా. నేను బేసికలీ నెల్లూరు అనమాట. నేను వర్క్ చేస్తున్నాను. ప్రీవియస్లీ వర్కింగ్ ఇప్పుడు PTW మీటప్కి ఫస్ట్ టైం అయితే వెళ్ళిన వాళ్ళని ఇంట్రడక్షన్ అయితే చేసుకోమంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఇంట్రడక్షన్ చేసుకుంటున్నామట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నారు. మాది రాజమండ్రి పక్కన.
మర్చిపోయిన వాళ్ళు మర్చిపోరు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ నేమ్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తిను కో ఫౌండర్ అలేఖ్య, ఇంకో కో ఫౌండర్ ఏమో ప్రియాంక సంతోష్, ఇంకో కో ఫౌండర్ ఏమో శిరీష. వాళ్ళు ఇద్దరు మిస్సింగ్ వాళ్ళ ఇంకా స్కూల్ నుంచి వచ్చి అంత హడారైంది దానికి, అందుకే తను రాలేదు లాస్ట్ మినిట్ లో. అండ్ దీని పేరు రాజీ అడ్మిన్, తిను సౌజీ వన్ ఆఫ్ ద అడ్మిన్, ఇంకో సిస్టర్ అడ్మిన్ కొత్తగా జాయిన్ అయిన మన రవి మిస్సింగ్. తను కొన్ని కారణాల వల్ల తను కూడా మిస్సింగ్. యాక్చువల్గా తనే ఫస్ట్ ఈ ఇయర్ లో లైక్ ఓనర్స్ ఆఫ్ దిస్ బిల్డింగ్ అంతా. సో వాళ్ళు మనకి ఫస్ట్ టైం దీని వల్ల కొంచెం ఫస్ట్ టైం డెకార్ ఇది ఫ్రీగా చేసి పెట్టింది, చేసింది తినే బాగున్నా బాగా సో తిను మనకి చేసిన ఫుడ్ ఈరోజు సాహితి. థ్యాంక్ యూ సాహితి. చాలా మందికి తెలుసు అంటే ఫ్రెండ్ అని అడ్వాంటేజ్ తీసుకోవడం మర్చిపోయారు. దీపం పట్టుకుని ఉన్నారు కదా, తన పేరు వచ్చేసి రాధిక అన్నమాట. తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓనంకి వచ్చేసి ఫ్లవర్స్, అలాగే వినాయక చవితికి వచ్చేసి వినాయకుడు అని చెప్పి. ఫోటో తప్ప రెడీ సరిగ్గా అందరం కూడా కాసేపు సరదాగా గేమ్స్ అయితే ఆడుకున్నాము, చూసేయండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎవరు కొట్టాల స్మార్ట్ అయిపోయినా. గేమ్స్ అయిపోయాక ఇక్కడ యమ్మీ యమ్మీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఫుడ్ వచ్చేసి మనకి సాహితి అని చెప్పి తన ఇంట్లోనే చేశారు. ఇన్ని రకాల ఐటమ్స్ తన ఒక్కతే చేశారన్నమాట. ఏ ఒక్క ఐటము బాగాలేదు అని చెప్పడానికి లేదు, అన్ని ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం తినవే. ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నదండి. అరటిపళ్ళు, కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి, వైట్ రైస్, పెరుగు, అప్పడాలు, అలాగే మనకి పులిహోర, మువ్వంకాయ కూర, వెజిటేబుల్ కర్రీ, సాంబార్, రసం, నెయ్యి, పప్పు, అలానే మసాలా వడ. నాకు మసాలా వడ అంటే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి మసాలా వడ అంటే ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ పప్పు కూడా ఉన్నది.
టమాటా పప్పు, ఇంకా మనకి చాలా రకాల కర్రీస్ అయితే ఉన్నాయండి. మనం సెలబ్రేట్ చేసుకుంటుంది వినాయక చవితి అలాగే ఓనం సెలబ్రేషన్స్ కదా. సో వినాయక చవితికి వచ్చేసి ఉండ్రాళ్ళ పాయాసం, అలాగే మనం ఓనం సెలబ్రేషన్స్ కాబట్టి పరుపు పాయాసం అన్నమాట. అది పరుపు పాయసం అంటండి, అది ఉండ్రాళ్ళ పాయసం. రాధికా గారు నా వైపు చూసారు. మీరు ఫోటోలో మిక్స్డ్ ఫుడ్ ఇది కేరళ అండ్ ఓనం అండ్ వినాయక చవితి. హ్యాపీ ఓనం, హ్యాపీ వినాయక చవితి. హాయ్ చెప్పండి అందరూ. హ్యాపీ ఓనం, హ్యాపీ వినాయక చవితి. చూసారా దుబాయ్లో అరిటాకు భోజనం ఎంత చక్కగా ఉన్నదో. నించండి మామయ్య. Ready? 1, 2, 3. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన అందరికి. అందరూ కూడా చాలా మంది బిజీగా ఉన్నారు, ఫుడ్ తింటూ అక్కడ కూడా ఉన్నారు, గేమ్స్ ఆడుతూ. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. మా అడ్మిన్స్ అందరి తరపు నుంచి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. హ్యాపీ ఓనం. Again. దుబాయ్లో మరి పండగ మీటప్ అంటే మామూలుగా ఉండదు కదా. చూసారు కదా ఇక్కడ ఫుడ్ అయితే అదిరిపోయింది. ఉండ్రాళ్ళ పాయసం, పరుపు పాయసం, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, మసాలా గారి, మువ్వంకాయ, ఇలాగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మరి మీ అందరికీ మన దుబాయ్లో తెలుగు లేడీస్ మీటప్ ఎలా అనిపించింది అన్నది కామెంట్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ప్రియాంక, శ్రీవాణి హాయ్ చెప్పండి. కల్పన హాయ్. అందరూ కూడా యమ్మీ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ నేను స్వీట్ అయితే తింటున్నాను అనమాట. ఉండ్రాళ్ళ పాయసం చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఉండ్రాళ్ళ పాయసం అనే కాదు, ఫుడ్ అంతా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నది. ఏది చూపించండి. వావ్, ఓ బాలా నీదే రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్. వావ్ సూపర్. పీటీడబ్ల్యూ మీటప్లో ఫుడ్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. ఫుడ్ చేసింది సాహితీ గారే. చాలా చాలా టేస్టీగా ఉన్నది. థ్యాంక్ యూ సాహితీ గారు యమ్మీ ఫుడ్ పెట్టినందుకు. ఓనం అలాగే వినాయక చవితి సెలబ్రేషన్స్ మీటప్లో మరి అద్దరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా ఎవరిదో కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అడ్మిన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ రిటర్న్ గిఫ్ట్. నేనైతే మా ఫ్యామిలీ పిక్చర్ ఇచ్చాను. మీటప్ అయినప్పుడు మరి రీల్స్ చేయకుండా ఎలా ఉంటాము. సో ఇక్కడ మేము బ్యూటిఫుల్ రీల్స్ని కూడా చేసాము. స్టార్ట్ అయిపోయిందా వీడియో? ఎప్పుడోనే మరి ఫిల్టర్ పెట్టే. ఫిల్టర్ లోనే ఉంది. మా స్పాన్సర్ అయిన
గ్రూప్లో అడ్మిన్స్ ఉంటారు కదా, సో అడ్మిన్స్ కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నారన్నమాట సరిత తన. సో అందుకని చెప్పేసి అడ్మిన్స్ అందరి పేర్లు చిట్లో వేసి అక్కడ ఒక ఆంటీస్ ఉన్నారు కదా, ఆంటీస్ని అయితే తీయమన్నారు. ఎవరి నేమ్ వస్తే వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఎవరిదో చూద్దాం. బెస్ట్ డ్రెస్సింగ్ విన్నర్ వచ్చేసి రాజీకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ టు గేమ్ విన్నర్ అయిన రాధికా గారికి టేకప్ గిఫ్ట్స్ తరపు నుంచి శృతి నుంచి గిఫ్ట్. ఇంత చక్కని డెకరేషన్ చేసి ఒక్క అడ్డు కూడా ఆశించకుండా కానీ ముందుకు వచ్చి ఆ పిల్లల పీటీడబ్ల్యూకి నేను డెకరేట్ చేయాలనుకున్నా. సో లావణ్యకి మా తరపు నుంచి పీటీడబ్ల్యూ తరపు నుంచి అండ్ సరిత తరపు నుంచి చిన్నది కొన్నాను. లావణ్య మీ ఇంటికి వచ్చేస్తాం, స్వీట్ చేసి రెడీగా ఉంచండి. లావణ్య స్వీట్ చేసి పెట్టండి మా అందరికి, స్వీట్ రెడీగా పెట్టండి. అబ్బా అలాగే అలాగే. రాధికా గారు అని చెప్పాను కదా, రాధికా గారికి వచ్చేసి బాల్ గేమ్ ఆడని చూసారా, ఆ బాల్ గేమ్ లో విన్నర్ అయ్యారు తన. మరి చెప్పొచ్చు కదా. చెప్పండి 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 చెప్పండి. మన పాయింట్ ఎన్నోకి ఇచ్చిన సరిగ్గా ఎవరు 4 అడ్మిన్స్ చేశాను. అప్పుడు రాజీ, సౌజీ అండ్ శృతి కార్తిక్ అండ్ అలీమ్ అట. లాస్ట్ ఇయర్ ఓనం టైం సేమ్ సెలబ్రేషన్లో ఈ నలుగురిని చేశాను. నో అఫెన్స్ అందరు అడ్మిన్స్కి, కో అడ్మిన్స్కి అందరికీ. అంటే నాకు పూర్తిగా ఈ 1 ఇయర్లో ఇప్పటి వరకు ప్రతిసారి ఎవ్రీ మంత్ మనకి స్పాన్సర్ చేసింది తను అడ్మిన్. అండ్ ప్రోయాక్టివ్గా ఎవ్రీథింగ్ షీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్. అంటే అందరూ హెల్ప్ చేశారు, మొత్తం నా టీం. అందుకే కదా మళ్ళీ నేను అన్ని షఫల్ చేయకుండా మళ్ళీ వీళ్ళే తీసుకున్నాను మొత్తం. కానీ విన్నర్ ఒకరు ఉంటారు. సో ఈ 7 మెంబర్స్లో నన్ను తీసి 7 మెంబర్స్లో కో అడ్మిన్స్ అండ్ అడ్మిన్స్లో నాకు ప్రోయాక్టివ్గా నేను ఏమి చెప్పకుండా, అంటే తను మిడ్ నైట్ అయినా చూసుకునే మెసేజ్లు యాక్టివ్గా అడ్మిన్. ఈ ఇయర్కి విన్నర్ శృతి కార్తిక్ అండ్ నా తరఫు నుంచి శృతి కార్తిక్కి as a sponsor and a small memento for Shruti Karthik for take off to us. Thank you Shruti. Not finished. Photo. Next year make. This is for Shruti. Now unpacking. Thank you everyone for coming. Love you all. Nice meeting you everyone. Thanks for inviting. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. Sure. మీరందరూ బయట మా పీటీడబ్ల్యూ మీటప్లో అయితే దుబాయ్లో కాన్సీమ్ అమ్మాయిని మీట్ అయ్యాను. హాయ్ దుబాయ్లో కాన్సీమ్ అమ్మాయి. హలో, నైస్ టు మీట్ యూ. ఫస్ట్ టైం మీట్ అయ్యాను తిన్ని. ఎప్పుడు వాట్సాప్లో మెసేజెస్ అవి చేస్తూ ఉంటాం, ఫస్ట్ టైం అయితే మీట్ అయ్యాము. నైస్ టు మీట్ యూ. హాయ్. మా పీటీడబ్ల్యూ మీటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నేను అనుష గారు మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి ఆఫ్టర్నూన్ కూడా ట్రాఫిక్ ఎలా ఉన్నదో, ట్రాఫిక్ అయితే ఉన్నదో. మెట్రో నుంచి తీసాను నేను ఈ వీడియో క్లిప్. అయితే చాలా ట్రాఫిక్ ఉన్నది. సో చూసారు కదా దుబాయ్లో ప్రతి తెలుగు ఉమెన్, మన తెలుగు లేడీస్ మీటప్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే గార్డెన్స్ మెట్రోలో దిగిపోయి మా ఇంటికి బస్ అయితే ఎక్కేసాను. నేనైతే బస్ దిగిపోయాను. అక్కడ కనిపిస్తుంది చూసారా మా ఇల్లు. ఇప్పుడు ఆపోజిట్లోకి అయితే నేను వెళ్ళాలి రోడ్ అంతా దాటుకుని.
సో ఇక్కడ నేనైతే మా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే 4:25 అయిందన్నమాట. మీటప్ అయితే చాలా బాగా జరిగింది. సో చూసారు కదా, దుబాయ్లో ప్రతి తెలుగు ఉమెన్ ఓనం అలాగే వినాయక చవితి సెలబ్రేషన్స్ మీటప్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ అలాగే మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే మీరు మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.